హలో ఫ్రెండ్స్, మనం మేడారం జాతర చూసుకున్న తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి లోపలికి 6 కిలోమీటర్ వచ్చిన తర్వాత లక్నవరం అనే ఒక లేక్ ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైన లొకేషన్. ప్రజెంట్ మనం లక్నవరం లేక్ దగ్గరే ఉన్నాం. లోపలికి వెళ్ళి లక్నవరం లేక్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసుకుందాం. చాలా మంది క్రౌడ్ వచ్చారు. చాలా కార్స్ చూస్తున్నారు కదా వెనక ఎంతమంది ఉన్నారో. జాతర కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి వెళ్తున్నారు. సో మీకు కూడా వీలుంటే ఒకవేళ దీన్ని తప్పకుండా విజిట్ చేయండి. లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. ఎండ అయితే ఎక్కువ ఉంది అనుకోండి. లోపలికి అయితే వెళ్దాం. ఇక లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అది మెయిన్ రోడ్డు. అది మెయిన్ రోడ్ నుంచి ఇలా పెద్ద మొత్తం కొండ లోపల నుంచి వచ్చినాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైజెస్ అడల్ట్స్ 10 రూపాయలు, చిన్నపిల్లలకి 5 రూపాయలు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో నేచర్ లవర్స్ని ఆకట్టుకునే అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ లక్నవరం లేక్. హైదరాబాద్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ లేక్ దట్టమైన అడవులు మరియు కొండల మధ్యలో ప్రకృతి అందాలతో మెరిసిపోతుంది. చుట్టూ ప్రశాంతత, పచ్చని చెట్లు, చల్లని గాలి ఇవన్నీ కలిసి మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయి. లక్నవరం లేక్ ప్రత్యేకత ఏమిటంటే లేక్ మధ్యలో ఉన్న చిన్న చిన్న దీవులు, ఈ దీవులను కలుపుతూ నిర్మించిన హ్యాంగింగ్ బ్రిడ్జ్లు ఈ లేక్ కి మెయిన్ అట్రాక్షన్. బ్రిడ్జ్ పై నడుస్తూ చుట్టూ కనిపించే నీటి అందాలు చూస్తే మనం నిజంగా ఒక ప్రకృతి స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ వీడియోలో మనం లక్నవరం లేక్ అందాలు, టూరిజం వివరాలు అన్నీ తెలుసుకుందాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. లొకేషన్స్ ఎట్లా ఉన్నారా? లొకేషన్ చాలా బాగుంది. బ్రిడ్జ్ కూడా ఊగుతుంది. ఊగినా కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. కాదురా, ఇందాక నేను ఊగుతుంటే ఏంట్రీ ఇది కదులుతున్నా. ఊగుతుంది కానీ స్ట్రాంగ్ గానే ఉంటుంది. పడదు ఈజీగా. చాలా బాగున్నాయి చూడండి. చాలా మంది వచ్చారు పిల్లల్ని తీసుకొని. అదే జాతర కదా, ప్లస్ వీకెండ్, అందుకని స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని చాలా మంది వచ్చారు. ఈ బ్రిడ్జ్ మీద కూడా ఫుల్ రష్ ఉంది. బ్రిడ్జ్ మీద వెళ్తుంటే వస్తుంటే గుద్దుకొని వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. లక్నవరం లేక్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ కొన్ని చిన్నపిల్లలకి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అయ్యో, ఇక్కడ మనం ఇట్లా వీడియో తీసుకోవడానికి అవైలబిలిటీ కూడా ఉందన్నట్లు. మంచి సరదా సాగిపోతుంది ఫ్యామిలీతో పాటు వస్తే. అసలుకి ఇప్పుడు దాకా ఎండలో మేము బైక్ మీద వచ్చాం కదా, మాకు అసలుకి చాలా అంటే అలిసిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీలింగే వేరు. లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే 1-2 డేస్ కూడా ఉండొచ్చు అన్నట్టు. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకోండి, ఇక్కడ మనకి బోట్ రైడింగ్ కూడా ఉంది. సో ఎంత డిస్టెన్స్ తీసుకెళ్తారు ఏంటనేది కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. అది పెద్ద కష్టం కాదులేండి, ఆల్మోస్ట్ 2-3 మినిట్స్లో తెలిసిపోతుంది. ఇంకోండి, ఇలా కావాలంటే పెద్ద బోట్స్లో కూడా తీసుకెళ్తారు. చిన్న చిన్న బోట్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. స్పీడ్ బోట్లు, సో నార్మల్గా అందరు వెళ్ళే బోట్లు ఇవన్నీ ఉన్నాయి కూడా. అది పెద్ద బోట్ వెళ్తుంది కదా, దాన్ని ప్యాంట్లూన్ బోట్ అంటారంట. ఇక్కడ ప్రైజెస్ అడిగాం మేము.
స్పీడ్ బోట్కి ఏమో 4 పర్సన్కి 400. ప్యాంట్లూన్ బోట్ అనేదాన్ని ప్యాంటూన్ బోట్ అనేదానికి పర్సన్కి 50 రూపీస్ అంట, పిల్లలకేమో 30 రూపీస్. సో మేము అడిగాము. ఇప్పుడు ఆల్రెడీ మూవ్ అయిపోయింది కదా, మళ్ళీ వచ్చిన తర్వాత అది ఒక 10-15 మినిట్స్ పడుతుంది, అది అంతా తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత మనం కూడా ఆ బోట్ అయితే ట్రై చేద్దాం. అది వెళ్తుంది కదా, అదే ప్యాంటూన్ బోట్ అనమాట. చిన్నగా వెళ్తుంది, అది మొత్తం తిప్పుకొని వస్తుంది. 10 నిమిషాలు టైం పడుతుంది మనకి. టికెట్ తీసుకున్నాం, పర్సన్కి 50 రూపాయలు, ఇద్దరికి కలిపి 100 రూపాయలు పడింది. ఆ బోట్ వచ్చిందా 10-15 నిమిషాల తర్వాత మనం వెయిట్ చేసి మనం వచ్చిన తర్వాత ఎక్కాలన్నట్టు. ఈ గ్యాప్లో ముందు ఇదంతా తిరుగుదాం. లక్నవరం లేక్ చాలా బాగుంది. ఇక్కడ వెనక ఐలాండ్ కూడా ఉంది, ఇక్కడ కనిపించట్లా, తర్వాత చూపిస్తా. ప్యాంటూన్ బోట్ చాలా స్లోగా వెళ్తుంది, అది వచ్చేలోపు ఇంకా 10 మినిట్స్ పట్టేటట్టుంది. సరే ఇంకా ఖాళీగా ఎందుకని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఈ లోపల. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మన ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇవి చూస్తున్నారు కదా, ఇవే రూమ్స్. మన ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఈ నార్మల్ రూమ్స్ కాదన్నట్టు. ఇవన్నీ మనం మార్నింగ్ లేవగానే విండో దగ్గర నుంచి మనకి ఒక పెద్ద లేక్ కనిపిస్తుంది, చల్లటి గాలి వస్తుంది, అంటే ప్రకృతి మధ్యలో ఉన్న ఫీల్ వస్తుంది అన్నట్టు. మనం ఇక్కడ రూమ్ బుక్ చేసుకుంటే ఇది మొత్తం వాటర్లోనే ఉంది, బిల్డింగ్ మొత్తం. చూసా, మొత్తం బిల్డింగ్లోనే ఉంది వాటర్. బిల్డింగ్లో వాటర్ కదరా, వాటర్లో బిల్డింగ్ ఉంది. ఇక చూస్తున్నారు కదా, బుక్ చేసుకుంటే మనం విండో నుంచి లేక్ వ్యూ అంతా కనిపిస్తుంది. బాల్కనీ వస్తుంది కదరా, అటు బాల్కనీ ఉంటుంది. అంతా రూమ్ బుకింగ్. మనకి మెట్లు ఉన్నాయి, ఏ ఉన్నాయి, ఇలాంటి రూట్ ఒకటి ఎత్తుక్కుంటాం కదా. మాకు కరెక్ట్ రూట్ కంటే ఇలా తిప్పల్లో పొదల్లో చెట్లల్లో రోడ్ లేకుండా ఉంటే ఎలా ఉంటేనే మాకు చాలా బాగుంది. ఇక్కడ అంతా చెట్లు మంచిగా చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సూపర్. నిజంగా మనం ఆల్మోస్ట్ 1 వీక్ ఉన్నా కానీ ఇక్కడ మనకి టైం తెలీదు. చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ లక్నవరం కనుక మీరు వస్తే మీరు మొత్తం ప్లాన్ చేసుకోండి. ఇక్కడ రూమ్లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఒక ఐలాండ్ ఉంది, ఐలాండ్ దగ్గర కూడా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట. కాకపోతే ప్రీ బుకింగ్ ఉంది. మనం ఇక్కడికి వచ్చి రూమ్ ఎత్తుకోవాలంటే చాలా కష్టం. అండ్ చాలా ఫేమస్ ఇక్కడ. బాబా హనుమా, మన ఇల్లు ఎందుకు హనుమా ఎక్కర్లేదు. అరే ఈ లోపల బోట్ వెళ్ళిపోద్దాం, మళ్ళీ ఇంకో బోట్ కోసం వెయిట్ చేయాలి. ఒకసారి బోట్ బోట్ అయితే వచ్చింది, అందరూ ఎగబడుతున్నారు ఎక్కడానికి. ఇప్పుడే బోట్లో ఎక్కినాం. ఇది ఒక రౌండ్ వేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టేలా ఉంది. హాఫ్ అన్ అవర్ పడుతుంది, 20 మినిట్స్ పడుతుంది. స్పీడ్ బోటు అక్కడ ఏది అక్కడ ఐలాండ్ కనిపిస్తుందా, అది 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 ఐలాండ్ బుక్ చేసుకున్న వాళ్ళకి స్పీడ్ బోట్లో వచ్చి తీసుకొని పోతారు. ఇట్లా ఐలాండ్ ఆన్లైన్లో ఉంటుంది బుకింగ్. పర్ డే 8,000 9,000 ఉంటుంది. అట్లా ఆన్లైన్లో 1 డే అలా బుక్ చేసుకొని 1 డే ఐలాండ్లో స్పెండ్ చేసి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బుక్ చేసుకొని 1 డే స్పెండ్ చేస్తారు. వాళ్ళని ఐలాండ్ బుక్ చేసుకున్న వాళ్ళని ఇలా తీసుకొని వెళ్తారు అన్నమాట. బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా కూర్చున్న వాళ్ళంతా వ్యూ చూద్దామని అంతా నించుంటున్నారు. చాలా స్లోగా వెళ్తుంది ఇది, చాలా అంటే చాలా స్లోగా.
ఇప్పుడు బోట్ అలానే ఉన్నట్టుంది కదా, బోట్ స్టార్ట్ అయింది వెళ్తుంది, అవి మీకు అర్థమవుతుంది. బోట్ మళ్ళీ అదే స్థానానికి అయితే వచ్చేసింది, అందరూ దిగిపోయారు, మనం కూడా దిగాలి. బోట్ రైడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఇంకొంచెంసేపు ఉంటే బాగుంది అనిపించింది. సో మళ్ళీ నెక్స్ట్ దానికోసం జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు. అటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుండి వెళ్ళేవాళ్ళు. ఇదే బోట్ మనం వెళ్ళింది ఇప్పుడు. వెనక చూడండి, లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. బోట్ రైడ్ ఎలా అనిపించింది అంజీ? బోట్ రైడ్ చాలా బాగుంది. మనం స్పీడ్ బోట్ తీసుకుంటే ఏంటంటే మనకి టైము అంటే ఫన్ ఉంటుంది, కానీ టైము తక్కువ ఉంటుంది. కానీ ఫ్యాంటమ్ బోట్కి అయితే మనకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్కి. టైం ఎక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ ఏమి ఉండదు కానీ 10 to 15 minutes కదా అమ్మా. 15 minutes అలా మెల్లగా వెళ్తుంది బోటు. మనకి ఆ లొకేషన్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ చాలా బాగుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వాటర్లో స్లోగా నిదానంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అటు సైడ్ వ్యూస్ మాత్రం మామూలుగా లేవు, టైం అట్లా ఆగిపోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు. అదే వాటర్లో అలా నిదానంగా వెళ్తూ ఉంటే చాలా బాగున్నాయి లొకేషన్స్. ఇటుపక్క ఇంకొక బ్రిడ్జ్ అయితే ఉంది, ఇటు సైడ్ మనం ఇంకోండి మనకి జిప్ లైన్ కూడా ఉందన్నట్టు. ఈచ్ పర్సన్కి 300 రూపీస్. ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, కానీ మనకి మంచి ఫన్ ఉంటుంది. ఇంకోటి మాది మనం స్టార్టింగ్ వచ్చినాం, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా తిరుక్కుంటూ వచ్చామన్నమాట. బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోండి ఇది మనం జిప్ లైన్ అని చెప్పాం కదా, 300 రూపీస్. ఖతం అయిపోయింది. 300 అంట తమ్ముడు, 300 అంట. లక్నవరం లేక్ అయితే చూసుకున్నాం కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. మేడారం జాతర కారణంగా చాలామంది వస్తున్నారు. బోట్ రైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట లొకేషన్లు ఇవన్నీ కూడా. మేమైతే రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ లక్నవరం లేక్ దగ్గర మనం 2-3 days ఉన్నా కానీ మనకి టైం తెలీదు. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలామంది కూడా వస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం పొల్యూషన్ కూడా బాగా జరుగుతుంది అన్నట్టు. బయట ఇట్లా ఓపెన్ ప్లేస్లో వండుకొని తిని వెళ్తారు కదా, సో తిన్నవన్నీ మొత్తం ఇక్కడే పడేస్తున్నారు అన్నట్టు. అంటే పక్క వాళ్ళని మనం తీయాల్సిన అవసరం లేదు, మనం తీసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఇలానే పోతే ఇది మొత్తం డంపింగ్ యార్డ్ లెక్క అవుతుంది అనమాట. ఇది చూస్తే ఇది మొత్తం వరి పొలం. ఇక్కడ చూడండి మొత్తం కొంచెం చెత్త కూడా ఉంది.
కొంచెం క్లీన్ చేస్తే బెస్ట్. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలామంది వస్తున్నారు, కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.